తీవ్ర వాయుగుండంతో ఉత్తరాంధ్ర వణికిపోయింది. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది. ముఖ్యంగా జీవనాడి అయిన వంశధార నదికి వరద పోటెత్తడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గొట్ట, తుంగతంపర, సొర్లంగి గ్రామాలను ఖాళీ చేయాలని గ్రామస్తులకు జిల్లా కలెక్టర్ దినకరన్ ఆదేశాలు జారీ చేశారు. బరాత్ సమీపంలో గండిపడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే 3 గ్రామాలకు చేరుకున్నారు పోలీసులు. ముందుగా తుంగతంపర గ్రామస్తులను ఖాళీ చేస్తున్నారు. మరోవైపు ఏ క్షణమైనా గండిపడే ప్రమాదం ఉండడంతో ఇసుక బస్తాలను గండి ప్రాంతానికి తరలిస్తున్నారు సిబ్బంది. వంశధారతో పాటు నాగావళి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. అందుకే గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఏపీలో ఇంకా వాయుగుండం ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో మరో 2 రోజులు వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు.